పేదరికానికి ఆకలికి కులం ఉండదు, అందరి సమస్య. కానీ ఆంధ్రప్రదేశ్ లోని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీలో దారుణమైన రాజకీయాలు వివక్ష చోటు చేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూలపేట గ్రామంలోని షాప్ నెంబర్ 27, 28, 47కు సంబంధించిన కొందరు లబ్ధిదారులకు 50 కిలోల బియ్యం పంపిణీ చేయగా, అదే గ్రామానికి చెందిన మరికొన్ని కులాల వారికి మాత్రం 25 కిలోల బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేసిన శెట్టి బలిజ, దళిత, నాయ, బ్రాహ్మణ, యాదవ సహా మరికొన్ని కులాలకు చెందిన లబ్ధిదారులు తమకు అన్యాయం జరిగిందంటూ సంబంధిత రేషన్ దుకాణాల ఎదుట తీవ్ర ఆందోళనకు దిగారు. కులం ఆధారంగా బియ్యం పంపిణీలో తారతమ్యం చూపడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సమానంగా 50 కిలోల బియ్యం పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానికంగా అధికార పార్టీకి లేదా రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఎక్కువ బియ్యం ఇచ్చి మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పేదల కడుపు కొట్టే ఇలాంటి వివక్షపై అధికారులు తక్షణమే స్పందించి అందరికీ సమానంగా బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీలో కుల రాజకీయాలు, వివక్ష చోటు చేసుకోవడం పిఠాపురం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి పేదల ఆకలి తీర్చేందుకు సరైన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. 15 రోజుల నుంచి కూలి పనులు లేవండి, ఈ రోజు కూడా పనులు ఏమి లేవండి. అంటే మీరు ఇచ్చి బియ్యం కోసం అందరూ కొట్టి చేస్తాం అనుకుంటారా? ఐదు రోజులు తుఫాన్ అన్నారు, ఆ రోజు ఏమి లేవు. 50 కేజీలు మా పక్కోడికి ఇచ్చి, పక్కన 10 కేజీలు ఇచ్చి కుల వివక్ష చూపించి ఏంటంటే మీరు అధికారులు ఉన్నవారు మీరు గొడవ పెడుతున్నారు. ఒకలాగా విభజించి పాలించే పరిపాలన చేస్తున్నారండి. ఇది చాలా అన్యాయం అండి. మా అన్యాయాన్ని మేము నిరసనగా తెలియజేస్తున్నామండి. మీరు ఏ రకంగా దీన్ని తప్పుగా తీసుకున్నా సరే మీ ఇష్టం సార్. మాకు అన్యాయం జరిగింది, మేము నిరసన తెలియజేస్తున్నామండి. మాకు న్యాయం జరిగేదాకా మేము మాత్రం దీన్ని కొనసాగిస్తాం సార్. మీరు మాకు భరోసా ఇవ్వండి. మీరు అధికారం ఇస్తారో, రాజకీయ పరీక్షగా మీకు మాకు హామీ ఇస్తారో, మీరు ఇక్కడికి వచ్చి మాకు హామీ ఇచ్చిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, మేము కదులుతామండి. అదే నేను తెలియజేసేది మేడం.